కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ సీటుపై టీడీపీలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎంపీ ఎస్పీ వైరెడ్డికి టికెట్పై స్పష్టత రాకపోవడంతో ఇవాళ అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ తరపున పోటీ చేసేందుకు తనకు సీటు కేటాయించకపోతే పార్టీ మార్పుపై నేడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు పూర్తి సమాచారం అందించేందుకు. శ్రీనివాస్, ఎస్పీ వైరెడ్డి స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఇప్పటివరకు పార్టీలో అయితే క్లారిటీ అయితే లేదు. టీడీపీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎంపీ సీటు మళ్ళీ కేటాయిస్తారని. ప్రస్తుతం ఎస్పీ వైరెడ్డి ఏం ఆలోచిస్తున్నారు? కార్యకర్తలతో భేటీలో ఏం మాట్లాడబోతున్నారు? నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో పార్లమెంట్ పరిధిలో పర్యటించకపోవడం అనేది కొంత పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో నంద్యాల పార్లమెంటు స్థానానికి నందికొట్కూరుకు చెందినటువంటి మాండ్ర శివానందరెడ్డి పేరు వినిపిస్తుండడంతో ఎంపీ సీటుపై ఆశలు కోల్పోయినటువంటి ఎస్పీ వైరెడ్డి ఈరోజు తన అనుచరులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా నంద్యాల ఎంపీతో పాటు నంద్యాల అసెంబ్లీ టికెట్ ను కూడా ఎస్పీ వైరెడ్డి గత కొంతకాలంగా పార్టీని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం నంద్యాల ఎంపీ టికెట్ పై ఎస్పీ వైరెడ్డికి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ రోజు తన అనుచరులతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తల నిర్ణయం ప్రకారం ఎస్పీ వైరెడ్డి తన భవిష్యత్తును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎంపీ సీటుతో పాటు నంద్యాల అసెంబ్లీ టికెట్ పై కూడా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. అయితే కనీసం మా కుటుంబం తరఫున 2 టికెట్లలో ఒక టికెట్ అయినా కేటాయిస్తే పార్టీలో ఉండేందుకు సిద్ధమని, అసెంబ్లీ టికెట్ కూడా కేటాయించకపోతే తాము పార్టీలో ఉండి లాభం ఏమన్నా రీతిన ఎస్పీ వైరెడ్డి తన అనుచరులతో ఇప్పటికే చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అసెంబ్లీ టికెట్ రాకపోయినా కనీసం ఏవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత ఏవి సుబ్బారెడ్డికి అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే అతనికి తన మద్దతు ఉంటుందని కూడా ఎస్పీ వైరెడ్డి ప్రకటించడం జరిగింది. తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి కాకపోయినా తాను సూచించినటువంటి ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల అసెంబ్లీ టికెట్ కేటాయించాలని ప్రస్తుతం ఎస్పీ వైరెడ్డి పార్టీని డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీ వైరెడ్డికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎంపీ టికెట్ కానీ తను అడుగుతున్నటువంటి అసెంబ్లీ టికెట్ కానీ కేటాయించకపోతే పార్టీ మారే ఆలోచనలకు సంబంధించి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఆ చర్చ ఏమైనా జరుగుతుంది అక్కడ? అయితే ఎస్పీ వైరెడ్డి డిమాండ్ చేస్తున్న ప్రకారం నంద్యాల ఎంపీతో పాటు అసెంబ్లీ టికెట్ కేటాయించకపోతే ఎస్పీ వైరెడ్డి తన భవిష్యత్తును ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎస్పీ వైరెడ్డి తిరిగి వైసీపీ పార్టీలోకి చేరే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఎస్పీ వైరెడ్డి విషయం కొందరు వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్తే ఆ ప్రస్తావించకండి అని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాదనుకుంటే ఎస్పీ వైరెడ్డి జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు నంద్యాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకటనను ధృవీకరిస్తూ జనసేన నేతలతో ఏమన్నా టచ్ లో ఉండడం కానీ, లేదా జనసేన నేతలు ఎవరైనా ఎస్పీ వైరెడ్డి అనుచరులతో సమావేశాలు నిర్వహించడం కానీ ఏమైనా జరిగిందా? మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏమన్నా చర్చలు ఏమన్నా జరిగాయి అక్కడ? ఇటీవల పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఎస్పీ వైరెడ్డి ఈ విషయంపై ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. అయితే కొంతకాలం చివరి దాకా తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయం పైననే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అసెంబ్లీ టికెట్లను ఖరారు చేసిన తర్వాతనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని నంద్యాలలో ఎస్పీ వైరెడ్డి అనుచరుల ద్వారా మనకు తెలుస్తోంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.